అలుపు వచ్చింది అక్కడే రాట. మొత్తానికైతే దేవుడి దయతో అనుకున్న పని అయితే నెరవేరుతుందండి. ఈరోజు అయితే పొద్దున్నే లేచి వెళ్ళి కూరగాయలన్నీ తీసుకొచ్చాం. చూసారు కదా, అక్కడ ఇక్కడ ఇక్కడ అదేవిధంగా ఆటోలో ఆ విధంగా అన్నీ తీసుకొచ్చేసామండి. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే, చూసారండి అత్త కోడలు అయితే ఇద్దరు కూరగాయలన్నీ ట్రేలోకి సర్దేస్తున్నారు. ట్రేలోకి అయితే సర్దేస్తున్నారండి. ఫైనల్గా అయితే ఇప్పుడు అన్నిటినీ ఆటోలోకి క్షేమంగా చేర్చాలి. తర్వాత వీటన్నిటిని అమ్ముకొని రావాలి. అన్నీ తక్కువ తెచ్చామండి. ఎందుకంటే ఫస్ట్ డే కదా, ఎట్లుంటుంది ఏం కొత్త అని చెప్పి ట్రయల్ కోసం అని చెప్పి ముందు శాంపుల్ కోసం తెచ్చాము. తర్వాత ఉండంగా అంతా దేవుడి దయతో అంతా బాగా కుదిరిందంటే మాత్రం దాని దగ్గర చేద్దాం. ఓకేనా, అదండి సంగతి. ఇప్పుడైతే కూరగాయలన్నీ చేద్దాం. బుజ్జి చెప్పడుగా ఇగో దీనికైతే సరేనండి. బావ అయితే మొత్తం చదువుతున్నాడు అనమాట ఆటోలో. సగమేం ఇంట్లో, సగమేం ఆటోలో. ఛాయ్ నా కోళ్ళ కూడా కింద పడ్డాయి, కూడా ఏరెత్తుంది పోయి. ఏడకి తాసిరిపోతుంది మా వాళ్ళు. ఏడకి ఇది క్యారెట్ అను వంకాయ. ఇంకా అలానే ఇంకా అల్లం అన్నీ తీసుకెళ్తున్నారండి. ఇంక సాయంత్రం వచ్చిన తర్వాత ఇంకెలా సేలని అనేది ఇంక బావే చెబుతాడు, కంటిన్యూ చేస్తాడనమాట. ఇంక పోయే దారిలో అసలు ఆపల కింద వేయాలత్త. పోయే దారిలో బాగా చెప్తాడు ఎంత సేల్ అవుతాయా, ఎంత అయినాయి అనేసి. ఇగోండి ఇంక మొత్తం అయితే సర్దేశాం. బెండకాయలు ఇగోండి తీగలు కట్టమని చెప్పా. ఇట్లయితే సర్దేశారు. ఇంకా తినే చిన్నపిల్లలకి స్నాక్స్ అవి కొనుక్కొచ్చారనమాట. ఇంకా అవి కూడా ఇట్లా అన్న తగిలియాలి ఆటోలో. పడిపోతాయి సబ్బులు, సరుపు, అలానే బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ కూర్చొని తినాలి నేనే. అదే తగిలియాగా దూరిపోతాయమ్మా. పిల్లలకైతే బాయ్. మా అమ్మమ్మ వచ్చిందండి. ఇంకా అలానే పిల్లలకి బిస్కెట్లను అలానే సరుకులు అవి కూడా కొన్నాను. పిల్లలకి కదయ్యా ఇంట్లో వాడే సరుకు, మామూలుగా సరుపు అనమాట. అవి వచ్చేసి బిస్కెట్ ప్యాకెట్లు, మ్యారీగోల్డ్, క్రీమ్ బిస్కెట్, గుడ్డేలు, చాకో అవి. బావ అయితే మొత్తం వాటికి గట్టేసాడనమాట. తెచ్చినాయి ఇయ్యానండి. ఫస్ట్ టైం దాటం కదా, దీన్ని బట్టి ఇంక నెక్స్ట్ తెస్తాం అనమాట. మాకు కూడా అటండి, మేము కూడా ఇంట్లో అన్నీ బిస్కెట్ ప్యాకెట్లు. చూసారు కదండి, మొత్తం ఆటో అంతా సర్దేశాము. ఆటోలో సరిగా తీసేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం అండి. మా నాన్నగారు వెనక్కి వచ్చినారు. ఇపో తీసుకెళ్ళి దాంట్లో ఒక యాప్ని తీసుకెళ్ళి ఇవ్వండి. ఇంకైతే ఇప్పుడు మొత్తానికి బయలుదేరిపోతున్నాం. ఓకేనా. మీ అందరికీ ప్రస్తుతానికి ఈరోజు రెండో రోజు అండి మనం కూరగాయలు తీసుకొచ్చి. అయితే తెచ్చిన రోజు నైట్ వెళ్ళాము. అంటే మేము తీసుకొచ్చేసరికి టైం అయిపోయింది.
అంటే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళామండి, 6 కల్లా వెళ్ళాము. వాటిని తీసుకొచ్చి ఇంటికి వచ్చేసరికి 10:00, 12, 11 ఆ మధ్యలో అవుతుంది. సో అయితే మేమేం చేసామంటే ఇప్పుడు వెళ్ళినా కానీ ఊళ్ళో జనాలు ఉన్నారు కదా అని చెప్పేసి మేము సాయంత్రం పూట వెళ్దామని అనుకొని సాయంత్రం పూట వెళ్ళాము. సాయంత్రం పూట వెళ్తే వ్యాపారం అయితే బాగానే జరిగిందండి. అయితే పోయిన ఒక అరగంట దాకా అంటే ఊళ్ళో జనాలు అందరూ పనులకు వెళ్తారు కదండి. పనులకు వెళ్ళి వాళ్ళు సాయంత్రానికి 6 లేకుండా 5ంటికి ఆ మధ్యలో నిదానంగా ఇంటికి వస్తూ ఉంటారు. సో అయితే అప్పుడు వెళ్ళిన తర్వాత అంటే చీకటి పడే కొంది వ్యాపారం అనేది బాగా జరిగిందండి. కొంచెం వెలుతురులో వెళ్ళినప్పుడు అంటే ఊరికి వెళ్ళటం కొంచెం దూరం అయింది. అంటే మేమైతే మా ఊర్లో అమ్మకుండా పక్క ఊరికి వెళ్తున్నాం. ఎందుకంటే మన ఊర్లో అనుకో సొంత ఊర్లో అయితే అన్ని బాకీలు అయిపోతాయి. మన మొదలుకి పెట్టుబడి ఈ రోజు అది దాన్ని రొటీన్ చేయాలి, కానీ మన దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ లేదు. ఉన్నదంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ దాన్ని రొటీన్ చేసుకుంటూ ఉండాలి. సో అయితే అందుకని చెప్పి మేము పక్క ఊరికి వెళ్ళామనుకో, అదండి సంగతి. ఇప్పుడు పక్క ఊర్లో అనుకో ఏ రోజు డబ్బులు ఆ రోజు వచ్చేస్తాయి. అది మన సొంత ఊరు అయితే అన్నీ బాకీలు అయిపోతూ ఉంటాయి. మళ్ళీ మన రొటీన్ ఇన్వెస్ట్మెంట్కి సరిపోదు. మళ్ళీ సరుకు తీసుకోవాలంటే మళ్ళీ ఇంకో చోట ఇట్లా చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పి మేమేం చేసామంటే ఇంకా పక్క ఊరికి వెళ్ళిపోదాం. అయితే అయింది కొంచెం పెట్రోలే కదా, డీజిలే కదా, అదేముందిలే మళ్ళీ అప్పులు పడితే వాళ్ళు ఎప్పుడుకో ఇచ్చేది అని చెప్పేసి పక్కూరికి వెళ్దామని నిర్ణయించుకొని ఇంకా పక్క ఊరిలో ఇంకా ఆ సరౌండింగ్స్ అన్నీ తిరుగుతూ ఉన్నామండి. ఏ ఊర్లు అంటే ఒకటి చినకంచెర్ల, బాసనారం, దాని తర్వాత ఇటు రొటేట్ అయితే బొందులపాలెం, మతుకుమల్లి, అట్టగా ఈ 4 ఊర్లు అయితే మేము అనుకున్నాం. అట్టగా తర్వాత కారుమంచి, ఇంక ఈ దగ్గర ఊర్లోకి అయితే వెళ్తున్నామండి. మన సొంత ఊర్లో అయితే చేసుకోలేదు. అది అక్కడ వ్యాపారం అనేది అంత మంచిది కాదులే. అంతేండి సంగతి. ఫస్ట్ అయితే మనం దీనికి టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసామంటే 12,000 అండి. 12,000లో వాటిలో కొన్ని సగమేమో వెజిటబుల్స్కి, కొన్ని ఏమో సరుకులకి, కొన్ని ఏమో ఫ్రూట్స్కి, ఒక యాపిల్ బాక్స్ ఒకటి తీసుకున్నామండి, పెద్ద బాక్స్ ఒకటి. దాన్ని 1800 తీసుకున్నాను. దాన్ని వాళ్ళు ఏ లెక్కని చెప్పారంటే అమ్మటం కానీ అన్నీ ఒక లెక్క చెప్పారు. ఆ విధంగానే అమ్మితే మీకు ప్రాఫిట్స్ కూడా బాగుంటాయి అని చెప్పారు. సరే అని చెప్పి ఆ విధంగానే చేసాము. కానీ ఇప్పుడు కొంతమంది సపరేట్గా ఫ్రూట్స్ సెల్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి అది ఎట్టగా సరిపోతుంది. అంటే అచ్చం ఫ్రూట్స్లో అన్ని రకాలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, దానికి దీనికి కొంచెం సింక్ అవ్వనట్టు ఉంటుంది. కానీ మనమైతే లాస్ట్ ఈ బాక్స్తోనే దీన్ని ఎండ్ చేద్దాం. నెక్స్ట్ టైం చూద్దాం దాన్ని మళ్ళీ. అదండి సంగతి. ఇప్పుడు మనం ఫస్ట్ డే ఇన్వెస్ట్మెంట్ చెప్పే కదా, మొత్తం ఒక సరుకు తీసుకొస్తే 3 to 4 డేస్లో 2 to 3 డేస్లో అయిపోయిందండి. 2-3 రోజుల్లోనే సరుకు అయిపోవాలి. సరుకు అయిపోతే మాత్రం మనకి టోటలీ లాసే. అది ఎట్లా అంటారేమో, మనం ఇప్పుడు ఆటోలు తీసుకెళ్తాం కదా, అక్కడ నలిగి ఇక్కడ నలిగి మన తెచ్చిన ప్రోడక్ట్ అనేది నలిగిపోతుంది. మన కూరగాయలు అనేది నలిగిపోయి డ్యామేజ్ వచ్చేసి చాలా మనం లాస్ అయ్యే అవకాశం ఉండిద్ది. అందుకని చెప్పేసి దాన్ని ఏ రోజుకి ఆ రోజు అమ్ముకుంటేనే ఇంకా దాన్ని కష్టపడుకొని 2 పూట్ల మనం దాన్ని ఓపికతో చేసుకుంటే దానికి తగ్గ ప్రతిఫలితం ఉండిద్ది. సో అదేవిధంగా మేమేం చేసామంటే ఇప్పుడు టైం వచ్చేసి 3:45 వస్తుంది. అందుకని చెప్పేసి మన ఆటోలో ఉన్న సరుకు అంతా సర్దేశాం. కనబడుతుంది కదా, మన ఆటోలో ఉన్న సరుకు అంతా సర్దేశాం. దీన్ని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ రెడీ అయ్యి బయలుదేరాలి. అందుకని చెప్పి మొత్తం సెట్ చేసి పెట్టేశాం. ఇంకా అక్కడ కనబడుతుంది కదా దండలో, ఆ దండలో ఒకటేమో బిస్కెట్స్ పిల్లల కోసం అని, ఇంకోటేమో సబ్బుల సరుకులు అండి. సబ్బుల సరుకులు తీసుకొచ్చాము. కానీ అవి మీకు ఐడియా ఉంటుంది కదా, ముఠా వాళ్ళు అయితే బాగా సేల్ చేస్తారు, బాగా కొంటారండి. వాళ్ళు పక్కూరు నుంచి వస్తారు కదా, అంటే నాట్లు వేయడానికి వస్తారు కదా, మన ఇంటికి కూడా వచ్చారండి. మేము కూడా తీసుకొచ్చాము. ఎందుకంటే దగ్గరగా మా ఈ స్ట్రీట్ ఉంది కదా, ఈ స్ట్రీట్ వరుసలో మొత్తం అందరం ఒక 100 ఎకరాల దాకా ఉంది నాటు వేసేది. 100 కాదులే, నియర్లీ ఒక 50 ఎకరం అయితే ఉండిద్ది. ఒక 50 ఎకరానికి మన ఊళ్ళో సొంత ఊళ్ళో నాటేసే వాళ్ళు దొరకట్లేదు. అందుకని చెప్పి పక్కూరు నుంచి అయితే పిలిపించాం. ఆ పక్కూరు వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఒక 20 days ఉంటారు. అంటే మన నాట్లు అయిపోయేదాకా ఉంటారు, అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే వాళ్ళు అందరూ ఒక ఇంట్లో ఉండరు కదా, అందుకని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళ ఇంట్లోనే అక్కడక్కడ సర్దుతారు వాళ్ళని. సో అయితే అదేనండి మన వ్యాపారం. ఫస్ట్ ఇప్పుడు మన వ్యాపారం విషయానికి వస్తే మన ఇన్వెస్ట్మెంట్లో మొత్తం 12,000 అయింది కదా. మన ఫస్ట్ డే అయితే ఇన్కమ్ మనకు వచ్చిన ఎంత సేల్ అయిందంటే, సేల్ కౌంట్ ఎంత అమ్ముడిపోయిందంటే దగ్గర తిరిగి ఎంత అమ్ముడిపోయిందమ్మా,
అదే ఉందిలేమా. ఓకే అండి, జనాల యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉందంటే, మన ఆటో దగ్గరికి వచ్చినప్పుడు ఆటోలో సేల్స్ ఎప్పుడు బాగా అవుతుంది అంటే అనౌన్స్మెంట్ అనేది గట్టిగా కొంచెం లౌడ్గా ఉంటే మాత్రం అనౌన్స్మెంట్ అనేది బాగా జరిగితే మన సేల్ కౌంట్ కూడా ఆ విధంగా ఉండిద్ది. మన దగ్గర ఉన్న మైక్ అయితే అది దానికి 2 బ్యాటరీస్ ఉన్నాయండి. 1 బ్యాటరీ వచ్చేసి 1 అవర్ వస్తుంది. తర్వాత ఇంకో బ్యాటరీ మళ్ళీ దాన్ని ఫుల్ ఛార్జ్ చేసుకుంటే 2 గంటలకు అటు ఇటుగా దాన్ని అప్పటికి మనం కొంచెం పవర్ సేవ్ చేసుకుంటే ఒక త్రీ అవర్స్ మేబీ 3 అవర్స్ ఖచ్చితంగా వచ్చిందండి. దాన్ని 3 గంటలు ఆ విధంగా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ దాన్ని అట్లా నడుపుకుంటూ పోతున్నాం. ఇంకా ఒకవేళ నిన్న ఏం జరిగిందంటే మన మైక్ సడన్గా సగంలో ఆగిపోయింది. ఎన్నింటప్పుడు అంటే 7-8కి ఆ మధ్యలో ఆగిపోయిందండి. ఆగిపోయిన తర్వాత ఇంకా మనమేమో గట్టిగా అరవలేము కదా, అరిసినా కానీ ఎంతసేపు అరుస్తాం చెప్పు, ఎన్ని ఊర్లను తిరిగి అరవాలి. ఇంక ఇటు ఎందుకులే అని చెప్పేసి ఇంకా 8 ఇంటికి వచ్చేసామండి. 8 ఇంటికి వచ్చేసి ఇంకా ఆ రోజంతా బాగా తిరిగానని చెప్పి ఇంకా తొందరగా స్నానం చేసేసి పనుకున్నాం. ఎందుకంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాలి కదా, అందుకని చెప్పి ఆ రోజు నైట్ ఇంకా తొందరగా ఆ రోజు ముగించేసాం. అయితే ఫస్ట్ మనం ప్రాఫిట్స్ వచ్చేసి దగ్గర 1400 ఆ మధ్యలో అయిందండి. ప్రాఫిట్స్ కాదు, మన సేల్ కౌంట్ అయితే. నేను తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అయితే 12,000 దగ్గర ఉంది కదా. మనకి ఈ 3 డేస్లో ఈ సేల్ అంతా, మన తెచ్చిన స్టాక్ అంతా సేల్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఏం కథ అనేది మనకు తెలిసిద్ది. మన సేల్ కౌంట్ అంతా అయిపోయిన తర్వాత, మన దగ్గర స్టాక్ అంతా అయిపోయిన తర్వాత దాని ప్రాఫిట్ ఎంతో తెలిసిద్ది. దాని తర్వాత మళ్ళీ రొటీన్ ఇన్వెస్ట్మెంట్ చేసి అట్టగా చూసుకొని చివరిలో మన ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసాము, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఏం కథ అనేది తెలిసిద్దండి. ఓకేనా. ఇక ఈరోజు అయితే నేను చూపిస్తాను. ఈరోజు ఏం చూపిస్తానంటే, మనకి దగ్గర కస్టమర్స్ వస్తారు కదా, కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉండేది, ఏ విధంగా ఉండేది అని కొంచెం లైటింగ్ అడ్జస్ట్మెంట్ అయినా కానీ చూపిస్తాను ఖచ్చితంగా. మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్లాషెస్ చేసామనుకో కొంతమందికి నచ్చింది, కొంతమంది నచ్చదు కదా. అందుకని చెప్పి మనమైతే ఈరోజు అయితే షూట్ చేస్తాను. కస్టమర్ల వాళ్ళ ఒక బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో ఈరోజు మీకు లైవ్లో చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే, కస్టమర్లో ఒకళ్ళ బిహేవియర్ ఒకలాగా ఉంటుందండి. కొంతమంది అయితే చిరాకుగా ఉంటారు, కొంతమంది అయితే కొంచెం మంచిగా ఉంటారు, కొంతమంది అయితే ఏదోలే అన్నట్టుంటారు. అలాగే డిఫరెంట్ పర్సన్స్ ఉంటారండి. కానీ అందరి దగ్గర అయినా కానీ మనం ఎట్లా ఉండాలంటే మంచిగానే ఉండి మంచితనంగా మాట్లాడుకొని మంచిగా చేసుకుంటే మన వ్యాపారం కూడా ఆ విధంగా సాగిద్దండి. నేనైతే అట్టే ఉంటాను. ఎవరితోనే కానీ మంచిగానే మర్యాదగానే మాట్లాడుతూ, ఇంకా మనం చేసే వ్యాపారంలో మంచితనం అనేది ముఖ్యంగా ఉండాలి. పొగరు పోయామంటే మాత్రం మనకి దెబ్బ, అంత లాస్ అయిపోతాం. ఒక మంచి కస్టమర్ పోగొట్టుకుని అవుతాం. అంటే మహా అయితే కొంటాం. ఇప్పుడు మన దగ్గర సేల్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అంటే, మన దగ్గర ఏ విధంగా కొంటున్నారంటే, 1/2 కేజీలు 1/2 కేజీల కంటే ఎక్కువ కొనట్లేదు. ఎందుకంటే ఈ మధ్య కూరగాయల రేట్లు ఎక్కువ పెరిగిపోయినాయి కదా. ఈ మొన్న దాకా అయితే ఈ వరదలు వచ్చి వర్షాలకి అన్ని పంట చాలా నష్టపోయిన తర్వాత రైతులు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ దళారులు కొని అక్కడ నుంచి మార్కెట్కి వచ్చి ఎన్నో చేతులు మారడం వల్ల ఇటు యొక్క రేట్లు పెరిగిపోయాయండి, కూరగాయల రేట్లు. నేను కొనుక్కరావడం కూడా అక్కడ ఎక్కువ రేటుగా అయిపోయింది. తర్వాత ఇక్కడ అమ్మడానికి ఆ రేటు చెబుతుంటే అమ్మో వాయ్యో వాబ్బో ఏంది మంట పుట్టిస్తున్నావు అంటున్నారు కొంతమంది అయితే, ఏదో మంటలు లేపుతున్నావు అంటున్నారు కొంతమంది అయితే, ఏంది ఇంత రేటా అస్సలకి అంటున్నారు కొంతమంది అయితే. అట్టగా 4 రకాలుగా రేట్లు చెప్పే కొంది అదిరిపోతూ ఉన్నారు. అయితే మన దగ్గర టమాటాను క్యారెట్ వచ్చేసి చాలా రేటు ఉందండి. అందుకని చెప్పి ఏందబ్బా ఇంత రేటా అంటా ఉన్నారు. కానీ చేసేది ఏముందంటే తప్పదు కదా, నేను కొనుక్కొచ్చింది ఆ రేటుగానమ్మా, నేను మీకు ఎలా ఇవ్వగలను అని చెప్పి గట్టగా చేశానండి. ఇక కనపడుతుంది కదా, ఈ కోడ్ వచ్చేసి ఆ కోడ్ వచ్చేసి నేను మొన్న 4,000 పెట్టి కొనుక్కొచ్చానండి. 4,000 పెట్టి కొనుక్కొస్తే దీని ముక్కుకి చిన్న డ్యామేజ్ అయిందండి. అలా డబ్బాలో పెట్టి
ఏం కొత్త మా తల్లి కొత్త వేసుకున్నా కానీ కొత్త అనుకుంటా అప్పటికి కాటా ఉంది. రానే ఉందిలే 60 రూపాయలు. కూర్చో. ఎన్నేమటో వైకల్ వస్తా రేపు నుంచి వస్తాలే. లక్షంతో వచ్చినట్టు అదే 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 సరేలే మీరు 2 సార్లు రాని మమ్మల్ని కూడా. మేము కూడా 2 సార్లు వస్తే ఎనభై అమ్మా కేజీ ఉందమ్మ తల్లి. నిన్న 50 రూపాయలు. లేదు తల్లి ఆడ 50 రూపాయలు నేనే కొన్నా. మరి ఇక నేను మరి ఇద్దరు కలిసి బండి ఆటో సరే తల్లి అదిగమ్మా. 80, 20, 40.